చెసారే బోర్జీ అనే రాజు కింద పనిచేసే కొంతమంది సేనాపతులు అతని మీద తిరుగుబాటు చేసి అతన్ని చంపాలని ప్లాన్ చేశారు. అయితే ఈ విషయం రాజు చెసారేకి తెలిసింది. కానీ అతను ఆవేశపడి వాళ్ళ మీద దాడి చేయలేదు. బదులుగా తాను వాళ్ళని క్షమించేశానని, అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మని వాళ్ళందరినీ పిలిచాడు. అండ్ వాళ్ళందరూ కూడా రాజు ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసి వచ్చారు. అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే ఆ సేనాధిపతులకి అది ఒక వల, అది ఒక ట్రాప్ అని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ సేనాధిపతులు ఎప్పుడైతే ఆయుధాలు లేకుండా నిశ్చింతగా కోటలోకి వచ్చారో చెసారే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సైన్యంతో వాళ్ళందరినీ అక్కడికక్కడే బంధించి అందరినీ చంపేశాడు. ఇక్కడ చెసారే నక్కలా ప్రవర్తించి వాళ్ళ వలలో పడకుండా వాళ్ళనే తన వలలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సింహంలా విరుచుకుపడి తన శత్రువులకి భయం అంటే ఏంటో చూపించాడు. అలాగే మనం లైఫ్లో ఏ డీల్ చేసినా, ఏ రిలేషన్షిప్లో ఉన్నా ఎదుటివాడు మిమ్మల్ని ఎక్కడ లాక్ చేస్తున్నాడో గమనించే నక్క లాంటి చూపు ఉండాలి. అలాగే మీ వాల్యూని తగ్గించాలని చూస్తే సింహంలాగా గర్జించడం కూడా తెలియాలి. మీ బుర్రని ఈ 2 షేడ్స్లో వాడటం నేర్చుకున్నప్పుడే మీరు ఈ సమాజంలో ఒక విన్నర్గా నిలబడతారు.